హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఆలుతో అప్పడాలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆలు స్లైసెస్. ఇవి ఇంట్లో ఒకవేళ మీ దగ్గర స్లైసర్ ఉంటే గనక ఆలు కొంచెం పెద్ద సైజెస్ తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. నేనైతే మాత్రం మా ఇంటికి దగ్గరలో ఒక చిప్స్ షాప్ ఒకటి ఉంది, అక్కడ స్లైస్ చేయించాను. వాళ్ళ దగ్గర అయితే స్లైసెస్ ఉంటాయి కదా, పెద్దగా తొందరగా చేసేస్తారు. వాళ్ళే పొటాటోస్ కూడా కొంచెం పెద్ద సైజులో తీసుకురమ్మని చెప్పి వాళ్ళతోనే ఈ మొత్తం చేయించాను. ఈ 5 కేజెస్ వచ్చేసి నాకు 340 రూపీస్ పడింది. ఇలా మొత్తం ఆలు వాళ్ళే తీసుకొని వచ్చారు అండ్ మొత్తం అంతా పైనున్న పీల్ చేసేసి మొత్తం స్లైస్ చేసి నాకు ఇచ్చారు. సో ఇంటికి తీసుకురాగానే నేను జస్ట్ వాటర్ తోటి క్లీన్ చేశాను. మార్నింగ్ నేను నైట్ చెప్పాను, సో మార్నింగ్ వాళ్ళు స్లైస్ లాగా చేసి తీసుకొచ్చారు. సో ఇక్కడ నేనైతే ముందుగా ఒక పెద్ద బౌల్లో వాటర్ పెట్టానండి, ఇవి బాయిల్ చేసుకోవడం కోసం. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు అందులో కొంచెంగా సాల్ట్ వేస్తూ ఉన్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను ఓన్లీ సాల్ట్ తోటి చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు స్పైసీగా కావాలి అంటే ఇదే ప్లేస్లో మిరియాల పొడి కానీ లేదు అంటే కారమైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను, సాల్ట్ తోటే చేస్తూ ఉన్న పిల్లలకి. సో దాంతోపాటు కొంచెంగా వాము అలాగే కొంచెంగా జీలకర్ర అనేది కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇవి రెండు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చిప్స్లో. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ సాల్ట్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు ఇష్టమైతే మాత్రం జీలకర్ర ఇంకా వాము రెండు యాడ్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్లో ఈ ఫ్లేవర్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. జీలకర్ర ఇంకా వాము ఫ్లేవర్ మొత్తం వాటర్కి పట్టాలి, అప్పటి వరకు కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేస్తూ ఉన్నాను సరిపోయిందా లేదా అనేసి. ఎందుకు అంటే చాలా ఎక్కువ క్వాంటిటీతో చేస్తూ ఉన్నాం కదా, సరిపోకపోతే చప్పగా ఉంటాయి మళ్ళీ. సో అందుకు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఈ స్లైసెస్ అన్నీ వాటర్లో వేస్తూ ఉన్నాను. ఇలా అన్ని ఆలు స్లైసెస్ అన్నీ వాటర్లో వేసేసుకొని ఇలా ఒకసారిగా తిప్పుతూ ఉన్నాను. ఇందులో నేను ఎలాంటి ఆయిల్ అదంతా ఏమీ వాడలేదండి. ఎందుకు అంటే స్లైసెస్ ఏమీ ఒకదానికొకటి అతుక్కోవు ఆలువి, సో అందుకని నేనైతే యాడ్ చేయలేదు. ఇక్కడ కొంచెం తిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే పెట్టేసి వదిలేసామంటే ఆలు కొంచెం బాయిల్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. ఇది కొంచెం కేర్గా చూసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ బాగా బాయిల్ అయింది. సో పొటాటోస్ కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారా నేను కొంచెం బెండ్ చేయగానే స్లైసెస్ని ఈజీగా విరిగిపోయాయి. సో ఈ స్టేజ్లో ఆలు అనేది ఇంకా సపరేట్ చేసుకోవాలి. ఒకసారి అంతా పైకి కిందికి మిక్స్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే కిందవి ఎక్కువగా బాయిల్ అవుతాయి అండ్ పైన స్లైసెస్ బాయిల్ అవ్వవేమో అన్న ఉద్దేశంతో అన్నీ మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇలా అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా వాటర్లోంచి ఆ స్లైసెస్ మొత్తాన్ని తీసేస్తూ ఉన్నాను. వాటర్ లేకుండా మొత్తం అన్ని స్లైసెస్ అన్నీ సపరేట్ చేసుకొని ఆరబెట్టేసుకోవడమే. ఆలు మొత్తం వాటర్లోంచి సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మ్యాట్ వేస్తూ ఉంది మా పాప అండ్ నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను అనేసి చెప్తూ ఉంది. అండ్ 2 మ్యాట్స్ వేసాను, మనం ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో అర్థమవుతుంది కాబట్టి. సో కింద అయితే ఫస్ట్ మ్యాట్ వేసేసి తర్వాత బెడ్షీట్ వేస్తున్నాను. జనరల్గా వడియాలు పెట్టేటప్పుడు తడిపి పెడతారు కదా క్లాత్, ఈ పొటాటో వడియాలకైతే మాత్రం ఏం అవసరం లేదండి, జస్ట్ డ్రై క్లాత్ వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బాయిల్ అయినవి ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా సపరేట్గా ఆరబెట్టేసుకోవాలి. జస్ట్ ఇవైతే 5 to 6 అవర్స్ ఎండితే సరిపోతుంది. ఎక్కువ 2-3 డేస్ అలా ఎండాల్సిన అవసరం అయితే లేదు. నేను 11 ఆ టైంలో పెట్టాను, ఈవినింగ్ 4 కంతా డ్రై అయిపోయాయి. సో ఇక్కడ బెడ్షీట్ లేవకుండా మా పాప అడ్డం పెడుతూ ఉంది ఏవేవో తీసుకొచ్చేసి.
ఇలా ఇద్దరం కలిసి అన్ని చిప్స్ అన్నీ ఇట్లా సెపరేట్గా సర్దుతూ ఉన్నాము. ఎక్కువసేపు అయితే టైం పడుతుంది కాబట్టి ఇద్దరం చేస్తూ ఉన్నాము, తొందరగా అయిపోతుందని. చాలా ఎండగా ఉంది, అసలు చెప్పలేనంత వేడిగా అనిపించింది ఈరోజైతే మాత్రం. చూసారు కదా, ఇలా అన్నీ పరిచేసి బెడ్షీట్స్ పైన ఎండకి ఇంకా వదిలేసాము. జస్ట్ చెప్పాను కదా 5 to 6 అవర్స్ అయితే మొత్తం ఎండిపోతుంది. తర్వాత ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, బాగా ఎండిపోయి పొటాటోస్ అనేది మనం జస్ట్ ఇలా బెండ్ చేయగానే సౌండ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం ఎండితే సరిపోతుంది. ఇవి 1 year వరకు నిల్వ ఉంటాయండి, ఏమీ అవ్వవు. ఇంకా ఇవన్నీ తీసేసి ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోవడమే అండి. సో అన్నీ ఒక దాంట్లో వేసేసి లోపలికి తీసుకొస్తూ ఉన్నాను నేను. చూసారు కదా, మనం వేసిన జీరా ఇంకా వాము కూడా పొటాటో స్లైసెస్కి ఇంకా కొంచెం ఉంటుంది. కొంచెం అయితే మాత్రం బెడ్షీట్కి అంటుకుపోని పోతుంది. బట్ ఫ్లేవర్ అయితే మాత్రం పొటాటోస్ చిప్లో అవి 2 ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇలా మొత్తం ఆలూ స్లైసెస్ అన్నీ ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 year పాటు నిల్వ ఉంటాయి, ఏమీ అవ్వవు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మార్నింగ్ వేసిన పొటాటో మొత్తం ఇలా డ్రై అయిపోయింది. ఇలా సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు, వీటన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా మీకు చమ్ము ఉంది అంటే మాత్రం మళ్ళీ ఒకసారి బాగా ప్రాపర్గా డ్రై చేసుకున్నారంటే మాత్రం 1 year వరకు నిల్వ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు అడిగినా సరే మనం ఇవి వేసి ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఒకసారి మనం ఆయిల్లో ఇవి డీప్ ఫ్రై చేసి ఎలా వచ్చాయో మీ అందరికీ చూపిస్తాం. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా మనం వడియాలు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవడమే అండి. బట్ చాలా తొందరగా ఫ్రై అవుతాయి, కొంచెం చెక్ చేసుకొని త్వరగా తీసేస్తూ ఉండాలి, లేదంటే మొత్తం కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయిన వాసన వస్తుంది. తొందరగా వేయడం తీయడం మాత్రమే కొంచెం టాస్క్. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చుతాయి, డెఫినెట్గా ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. జనరల్గా అందరూ బియ్యము ఇంకా వేరేగా వడియాలు పెడుతూ ఉంటారు కదా, రైస్ తోటి ఇంకా సగ్గు బియ్యంతో ఇలా గుమ్మడి వడియాలు, మినప వడియాలు ఇలా పెడుతూ ఉంటారు కదా. ఇలా ఎంతమందికి తెలుసు పొటాటోస్తో కూడా మనం ఆలు వడియాల్లాగా పెట్టుకోవచ్చు అనేది. ఇన్ కేస్ మీకు తెలుసుంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి నాకు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెంగా చిల్లీ పౌడర్ కానీ ఇంకా ఏమైనా ఫ్లేవరబుల్గా మీకు కావాలి అంటే స్పైసీగా కావాలన్నా సరే ట్రై చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఫ్రై చేసిన తర్వాత కూడా మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా అండి, సౌండ్ ఎంత మంచిగా వస్తుందో. నార్మల్ అప్పడాలు ఎలా అయితే బెండ్ చేస్తే సౌండ్ వస్తుందో ఇది కూడా అలాగే సౌండ్ వస్తుంది. అండ్ నేను టేస్ట్ చేసి కూడా చెప్తూ ఉన్నాను. నేను ఓన్లీ సాల్ట్ తోటి చేశాను, మీరైతే మాత్రం స్పైసీ లెవెల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మళ్ళీ చెప్తున్నా అండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పప్పు అన్నం చేసినప్పుడు కూడా జస్ట్ ఈ వడియాలు నంచుకొని అన్నం మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.